ఒక డాక్యుమెంటరీ తీద్దామనుకొని అడవిలోకి వెళ్లిన ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళ కెమెరా చివరిగా రికార్డ్ చేసిన దృశ్యాలే ఈ సినిమా. అసలు అదొక అడవి, దానికి ఒక శాపం ఉంటుంది. వాళ్ళకి ఆ అడవిలో ఏం జరిగిందనేదే ఈ మూవీ. వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఇంగ్లీష్ మూవీ బ్లేర్ విచ్ ప్రాజెక్ట్. 1994లో ముగ్గురు స్టూడెంట్స్ డాక్యుమెంటరీ తీయడానికి మేరీల్యాండ్ లో ఉన్న అడవికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మాయమైపోతారు. 1 year తర్వాత 1995లో వాళ్ళు షూట్ చేసిన డాక్యుమెంటరీ దొరుకుతుంది. బ్లేర్ విచ్ అనేది ఎల్లి అనే ఒక మహిళ. ఇయర్ 1700లో మేరీల్యాండ్ అడవిలో ఆమె చేతబడి చేస్తుంది అని ముద్ర వేసి అక్కడున్న జనాలు ఆమెని అడవిలో బ్రతకమని పంపించేస్తారు. అప్పటి నుండి ఆ అడవిలోకి వెళ్లిన ఎవరు బ్రతికి తిరిగి రాలేదు, పిల్లలతో సహా. చాలా సంవత్సరాల నుండి ఆ అడవిలో వింత శబ్దాలు, విచిత్రమైన ముగ్గులు, సింబల్స్ ఏవేవో జరుగుతూ ఉంటాయి. హెదర్, జాష్, మైక్ అనే ముగ్గురు స్టూడెంట్స్ మేరీల్యాండ్ లో బ్లేర్ విచ్ గురించి అక్కడున్న ఊరు ప్రజలను అడుగుతారు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన కథలు చెప్తారు. ఇయర్ 1940లో రీజన్ లేకుండా కొంతమంది పిల్లలు మాయమవుతారు. మిస్టర్ పార్ అనే ఒక అతను బయటికి వచ్చి ఫైనల్ గా పని పూర్తి చేశాను అంటాడు. ఆ పని ఏంటో అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. పోలీస్ మిస్టర్ పార్ ఇంటికి వెళ్తే అక్కడ మిస్ అయిన పిల్లల బాడీస్ ఉంటాయి. అతను పిల్లల్ని చంపుతూ ఉంటాడు. బేస్మెంట్ లోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్లి ఒక పిల్లాడిని రూమ్ మూలలో వెనక్కి తిరిగి ఉంచి ఇంకొక పిల్లాడిని చంపుతాడు. రూమ్ మూల ఉన్న పిల్లాడిని కూడా చంపేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే అతనికి ఒక ఆమె అలా చెయ్యమని చెప్తుంది అంటాడు. ఆమె బ్లేర్ విచ్ అయి ఉంటుంది. ఆ అడవికి ఇద్దరు క్యాంపింగ్ కి వెళ్తారు. వాళ్ళిద్దరూ అడవిలోనే మాయమైపోతారు. ఒక రోజు ఒక అమ్మాయి అడవిలో తప్పిపోతుంది. కొన్ని రోజులు అయ్యాక సడన్ గా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయి అడవిలో ఒక ఆమె కాళ్ళు నేల మీద ఆనకుండా గాలిలో ఎగురుతూ కనబడుతుంది అని ఏదేదో మాట్లాడుతుంది. అడవిలో దెయ్యాలు ఉన్నాయని చెప్పుకుంటారు. మేరీల్యాండ్ ఊరిలో మేరీ అనే ఒక ఆమె బ్లేర్ విచ్ ని చూశాను, ఆమె ఒళ్ళు మొత్తం జుట్టు ఉంది, ఆమె నాతో ఏం మాట్లాడలేదు కానీ నన్ను అలాగే చూస్తూ ఉంది అంటుంది. ఊరి ప్రజలు మేరీకి మతిస్థిమితం సరిగ్గా లేదు అనుకుంటారు. కొంతమంది బ్లేర్ విచ్ ని నమ్ముతారు, కొంతమంది బ్లేర్ విచ్ లేదని అంటారు. ఆ రోజు నైట్ రూమ్ లో కెమెరాస్, మైక్ కండిషన్ ఎలా ఉందో హెదర్ చెక్ చేస్తుంది. అన్ని బాగానే వర్క్ అవుతాయి. నెక్స్ట్ డే హెదర్, జాష్, మైక్ అడవిలోకి వెళ్తారు. కార్ ఒక చోట పార్క్ చేసి అడవిలోకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తారు. కాఫిన్ రాక్ అనే ప్లేస్ కి వెళ్ళాలనుకుంటారు. కాఫిన్ రాక్ అనే ప్లేస్ ఏంటంటే చాలా కాలం క్రితం ఒక చిన్న పిల్లాడు మిస్ అవుతాడు. ఆ పిల్లాడిని వెతకడానికి ఇద్దరు మనుషులు వెళ్తారు, కానీ వారు వెనక్కి రాలేదు. కొన్ని రోజుల తర్వాత వారి డెడ్ బాడీస్ ఒక పెద్ద రాయి మీద కనిపించాయి. వారిని చైన్ తో ఒకరి వెనక ఒకరిని కట్టేస్తారు. ఆ ప్లేస్ నే కాఫిన్ రాక్ అంటారు. కాఫిన్ రాక్ దగ్గర హెదర్, జాష్, మైక్ కొంచెం సేపు షూట్ చేసి అక్కడే క్యాంప్ వేసుకొని ఉంటారు. నెక్స్ట్ డే సిమెట్రీకి వెళ్తూ ఉంటారు. మధ్యలో అడవిలో తప్పిపోతారు. సిమెట్రీకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఫైనల్ గా అక్కడికి వెళ్తారు. అక్కడ 7 చోట్ల కొన్ని రాళ్లు ఒకదాని మీద ఒకటి పెట్టి గుట్టలుగా ఉంటాయి. షూట్ చేసేటప్పుడు జాష్ చూడకుండా ఒక గుట్టని పడేస్తాడు. హెదర్ వాటిని మళ్ళీ సరిగ్గా పెడుతుంది. నైట్ అక్కడే వాళ్ళు టెంట్ వేసుకొని పడుకుంటారు. హెదర్ కి అర్ధరాత్రి చెట్లు విరుగుతున్నట్టు, ఎండిపోయిన కొమ్మల్ని తొక్కుతున్నట్టు సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ ఏంటో చూడ్డానికి వెళ్తారు. వాళ్ళకి అప్పుడు ఏమీ కనపడదు. నెక్స్ట్ డే వర్షం పడుతుంది. వాళ్ళు కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అడవిలో తప్పిపోతారు. మైక్ కి భయం వేస్తుంది. అంతలో నైట్ అవుతుంది. వాళ్ళ అడవిలో ఎక్కడ ఉన్నారో తెలియదు. అక్కడే క్యాంప్ వేసుకుంటారు. హెదర్ కి మళ్ళీ చెట్లు విరుగుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. సౌండ్స్ ఏంటో చూడ్డానికి వెళ్తారు. వాళ్ళకి ఏమీ కనపడదు, కానీ మనుషుల అడుగుల శబ్దాలు వినపడతాయి. నెక్స్ట్ డే వాళ్ళు టెంట్ బయటికి వచ్చేసరికి 3 రాళ్ల గుట్టలు ఉంటాయి. అవి నిన్న లేవు, ఇవాళ ఉన్నాయి. అక్కడ నుంచి తొందరగా కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. మ్యాప్ కోసం వెతికితే హెదర్ కి మ్యాప్ కనపడదు. అందరూ సౌత్ డైరెక్షన్ చూస్ చేసుకొని సౌత్ డైరెక్షన్ లో వెళ్తారు. మైక్ నవ్వుతూ, మ్యాప్ ఉన్నా కూడా మనకి యూజ్ ఏం లేదు కదా, అందుకే నేను నిన్న మ్యాప్ ని నదిలో పడేశాను అంటారు. హెదర్, జాష్ కి కోపం వచ్చి మైక్ తో గొడవ పడతారు. ఒక చోట చెట్ల మీద చేతబడి చేసేలాగా
కర్రలతో బొమ్మలు చేసి కట్టి ఉంటాయి. వాళ్ళు అడవిలో తప్పిపోయి ఉంటారు. నైట్ ఒక చోట క్యాంప్ వేసుకుంటారు. నైట్ క్యాంప్ బయట పిల్లలు మాట్లాడుతున్న సౌండ్ వస్తుంది. కానీ క్యాంప్ చుట్టూ పిల్లలు ఎవరు ఉండరు. టెంట్ ని బయట నుంచి గట్టిగా ఊపుతున్నట్టు టెంట్ ఊగుతుంది. హెదర్, జాష్, మైక్ అన్ని వస్తువులు క్యాంప్ లో వదిలేసి కెమెరాతో బయటికి పరిగెడతారు. వాళ్ళకి ఒక పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. కొంచెం సేపు అయ్యాక మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమీ సౌండ్స్ వినపడవు. క్యాంప్ కి తిరిగి వెళ్తారు. అక్కడ వాళ్ళ బ్యాగ్స్ ఓపెన్ చేసి వస్తువులు కింద పడిపోయి ఉంటాయి. జాష్ వస్తువుల మీద బ్లూ కలర్ లిక్విడ్ ఉంటుంది. ఇదంతా జరుగుతున్నా హెదర్ కెమెరాతో షూట్ చేస్తూ ఉంటుంది. మైక్ జాష్ కి కోపం వచ్చి కెమెరా ఆఫ్ చేయమంటారు. హెదర్ కెమెరా ఆఫ్ చేయదు. అక్కడ నుంచి సౌత్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి సౌత్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు తిరిగిన చోట తిరుగుతూ ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తినడానికి సరిపోయేంత ఫుడ్ కూడా ఉండదు. ఒక చోట క్యాంప్ వేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జాష్ కనపడడు. హెదర్, మైక్ జాష్ కోసం వెతుకుతారు. ఎంతసేపు అయినా జాష్ కనపడడు. హెదర్, మైక్ ఈస్ట్ డైరెక్షన్ కి వెళ్తూ ఉంటారు. జాష్ కనపడతాడేమో అని చూస్తారు. నైట్ ఒక చోట క్యాంప్ వేసుకుంటారు. నైట్ దూరంగా జాష్ అరుస్తున్నట్టు వినపడుతుంది. హెదర్, మైక్ బయటికి వెళ్లి చూస్తారు. జాష్ మాత్రం కనపడడు. అరిసింది జాష్ కాదు, విచ్చి అలా చేస్తుంది అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంప్ బయట జాష్ షర్ట్ తో కొన్ని స్టిక్స్ కట్టి ఉంటాయి. హెదర్ దానిని టెంట్ నుంచి దూరంగా పడేస్తుంది. దానిలో ఏమి ఉందో చూడడానికి మళ్ళీ వెళ్లి కర్రలను తీస్తుంది. అక్కడ బ్లడ్ తో ఉన్న చిన్న బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ లో మనిషి నాలుక, కొన్ని అవయవాలు కనపడతాయి. హెదర్ కి అది చూసి భయం వేస్తుంది. అవి జాష్ ఏమో అని బాధపడుతుంది. మైక్ కి ఆ విషయం చెప్పదు. ఆ రోజు నైట్ హెదర్ కెమెరాలో తన పేరెంట్స్ కి, మైక్ పేరెంట్స్ కి, జాష్ పేరెంట్స్ కి సారీ చెప్తుంది. నా వల్ల ఇలా జరిగింది. నేను డాక్యుమెంట్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. వాళ్ళని కూడా నాతో తీసుకొచ్చాను అని ఏడుస్తుంది. ఆ రోజు నైట్ జాష్ అరుస్తున్నట్టు వినపడుతుంది. హెదర్, మైక్ వెతకడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక ఇల్లు కనపడుతుంది. మైక్ ఇంట్లోకి వెళ్లి జాష్ కోసం చూస్తాడు. హెదర్ వెళ్ళొద్దు అంటుంది. పైన ఫ్లోర్ లో జాష్ అరుపు వినపడుతుంది. ఇద్దరు పైనున్న ఫ్లోర్ కి వెళ్తారు. ఆ ఫ్లోర్ లో మట్టి లేదా బ్లడ్ తో చిన్నపిల్లల చేతి గుర్తులు ఉంటాయి. గోడ మీద ఏవేవో గీసి ఉంటాయి. ఇంతలో జాష్ బేస్మెంట్ నుంచి అరుస్తున్నట్టు వినపడుతుంది. మైక్ ఫాస్ట్ గా హెదర్ కోసం ఆగకుండా బేస్మెంట్ కి వెళ్తాడు. సడన్ గా మైక్ కెమెరా కింద పడిపోతుంది. హెదర్ మైక్ మైక్ అని అరుస్తూ బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడ మైక్ రూమ్ మూలలో వెనక్కి తిరిగి ఉంటాడు. హెదర్ కెమెరా కింద పడిపోయి స్క్రీన్ బ్లాంక్ అవుతుంది. ఆ అడవికి వెళ్లిన వాళ్ళందరూ తిరిగి రాలేదు. మైక్ గోడకి ఎదురుగా నిలబడ్డాడు. హెదర్ కెమెరా కింద పడేసింది. వాళ్ళిద్దరూ బ్లేర్ విచ్ కి బలయ్యారా? ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ అడవి ఇప్పటికీ ఇంకా అక్కడే ఉంది. ఇంతటితో బ్లేర్ విచ్ మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.